సో గైస్ బబ్బు గారి జర్నీ, నా జర్నీ ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తా అనమాట. సో మాట్లాడుకుంటున్నాం మేము. శివుడు శక్తి కలిస్తే మాసురా బబ్బు వాళ్ళ ఇల్లు అనమాట. నడు అరే ఒక సినిమా దెయ్యం ఉంటుందా? ఒక సినిమాలో దెయ్యం ఉంటుంది. నేను ముందే వస్తే నేను వద్దు అని చెప్పేస్తున్నా, కానీ ఓకే ఆల్ ద బెస్ట్, ఎందుకంటే మంచిగానే ఉంది. పక్కనే బబ్బు అని ఇల్లు ఉండే, బట్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూల వల్ల ఆ ఇల్లు అయితే అమ్మేసినాం. అప్పుడే వీళ్ళ మమ్మీ ఫిక్స్ అయిందనమాట, ఏంటంటే ఇన్నే ఇల్లు కొనాలా, కొంటే ఇన్నే కొనాలా, లేకపోతే వద్దు అని. పంజగుట్టలో కేసు అయింది, నా అకౌంట్లు బ్లాక్ అయినాయి. సో బ్లాక్ అయిపోయేసరికి చాలా టైట్ అయిపోయింది. అయినా కానీ అట్లా ఇట్లా చేసి దేవుని దయ వల్ల మళ్ళీ నేను కష్టపడి అది చేసి ఇది చేసి మళ్ళా అవే పైసలతోని సినిమా అనేది తీయడం అనేది జరుగుతుంది. నేను లేకపోతే పైసలు సంపాదించమని చెప్పురి. అరే పోనీ పోనీ అంటే నవ్వులాట అవుతుందేదా మీకు? అరే ఏ మజాక్ ఆడే లిమిట్ ఉంటుంది, అన్నిటికీ లైఫ్ అంటేనే మజాక్ అనుకుంటారు వీళ్ళు. సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ వన్. సో గైస్ బబ్బు వాడు కొన్న అపార్ట్మెంట్ ఇదే అనమాట. అపార్ట్మెంట్ కొన్నాడు ఇదే బిల్డింగ్ లా. సో ఈ లొకేషన్ చెప్పా అనమాట, లొకేషన్ చెప్తే అందరూ వచ్చేస్తారు, మళ్ళీ కష్టం అయిపోతుంది. సో గైస్ బబ్బు గారి జర్నీ, నా జర్నీ ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తా అనమాట. సో మాట్లాడుకుంటున్నాం మేము. శివుడు శక్తి కలిస్తే మాసురా. అండ్ గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎంత కష్టపడ్డాం ఇల్లుకి, ఇప్పుడు దాకా ఎంత కట్టినాం, ఏంది ఈఎంఐ ఎంత ఉంది, వీనికి స్టార్టింగ్ నుంచి శాలరీ ఎంత, నాకు యూట్యూబ్ నుంచి ఎంత అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం అయితే ఇది పార్కింగ్ అనమాట బబ్బు వాళ్ళది. నా కార్ పార్కింగ్ కూడా జాగా వచ్చేసింది. సో బబ్బు వాళ్ళది 401 అనమాట. సో మన బండ్లు మనకి పార్కింగ్ లేకుండా ఎన్ని రోజుల నుంచి, బట్ ఇప్పుడు పార్కింగ్ కూడా వచ్చేసింది. బగ్గి, ఏటీవీ, మనకు కొన్ని బండ్లు కూడా ఇటు పెట్టుకోవచ్చు. అండ్ నా సూపర్ బైక్లు అవి ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసి అనమాట. చూడురా ఓకే. డిప్రెషన్. సో ఫస్ట్ అయితే 4th ఫ్లోర్ కి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. లిఫ్ట్ పడగల ఇద్దరు నేను వెళ్ళిపోతాం, మీరు మెల్లగా. లిఫ్ట్ ఖరాబ్ అయితే 4th ఫ్లోర్ వచ్చేది. బబ్బు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ అడుగు మనదే. ఇంట్లో ఇద్దరం పెడదాం రాదా. ఫైనల్లీ భగవాన్ ఇంట్లో వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. వాళ్ళ ఇల్లు అనమాట. నడురా సో గైస్ ఇది హాల్ అనమాట. సో వీడికెళ్ళి మీ అందరికి ఒక సర్ప్రైజ్ అని ఏం లేదు. ఇగో ఈ గోడ ఇరగొట్టేసి అనుకో, హాల్ పెద్ద అయిపోతుంది. హాల్ పెద్ద అయిపోతే ఓపెన్ కిచెన్ ఒకటి పెట్టుకోవచ్చు. ఈ గోడ ఉండని ఇన్నే, ఇది ఈడ వరకే ఉండని. ఉట్టి గోడ ఇరగొట్టి ఇది ఓపెన్ కిచెన్ పెట్టే కదరా, అయిపోతుంది. మంచిగానే ఉంటుంది. ఓపెన్ కిచెన్ పెట్టారు. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. బాబువాడి చేతులు ఇండే కడగాలి. ఇక ఫ్యాన్ ఎన్ని రోజుల నుంచి ఆన్ ఉంది. సో గైస్ గుడ్లు కూడా పెట్టినాయి, ఇక్కడ చూడొచ్చు. అది కూడా ఒకటి ఉంది. వద్దురా ఇంకోటి వచ్చేసి మొత్తం రూమ్
చాలా ఎక్కువ లోపల ఎవరున్నారు ఎవరు లేరు. తాళం ఎందుకు తాళం నా చెవులు. దీమల తాళం వేసినవరా ఏం చేస్తున్నా ఎవరు సన్నీ డోర్ తీసేటప్పుడు వెనక పోయింది, అంత పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను నుంచి. మాయదారి సచ్చినోళ్ళు మా ఎంట పడతారు. దిగురునా ఆ, ఎట్లా చేసినావు ఇప్పుడు? పిచ్చి? కళ్ళు మూసుకున్నట్టు ఆయన. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట మొత్తం సామాన్లా ఇది మొత్తం కాదు, మాయ వాళ్ళు. ఎవరు ఇప్పుడు ఉద్దేశిస్తారు కదా. సో గైస్ చూడు రే అరే రావు. మనకి కావాలి గృహప్రవేశంకి అరే ఆల్రెడీ దీంట్లో కబోర్డింగ్ ఉంది కదా తక్కువనే అయితే దాంట్లో వేయించుకుంటే సో గైస్ ఇక్కడ కూడా కబోర్డింగ్ మొత్తం ఏమంటారు ఫాస్ట్ చేయండి. ఇదంతా ఫాల్ సీలింగ్ వేపియాలంటే నీకు రాదు ఈడ వరకే వస్తుంది మళ్ళీ ఇది ఓపెన్ కాదు నువ్వు ఫాల్ సీలింగ్ వేపియలేవు దీనికి చేపియలేవు అవన్నీ మళ్ళీ ఆడదాకా అది వచ్చేస్తుంది కదా ఓపెన్ చేస్తాం ఫాల్ సీలింగ్ రాదు నేను ఫాల్ సీలింగ్ వేయించినావు అనుకో ఇది ఓపెన్ చేసినావు అనుకో అది తాకుతుంది కదా అంత పెద్దగా ఉంది డోర్ లేపించుకోవాలా మస్తు బాగుంది ఇట్లా. డోర్లు బాగానే ఉన్నాయి కదా లే. ఏం చేసిరు అనుకుంటా ఈ మమ్మీ వాళ్ళు వచ్చిర్రు ఫస్ట్ అది చూసిరు ఇది బాగుందని ఏ కాదు. అరే ఒక సినిమాలో దెయ్యం ఉంటుందా? ఒక సినిమాలో దెయ్యం ఉంటుంది. ఇది ఉందా? దేవుని రూమ్ అనమాట సో నేను ఇంకో మాట చెప్పాలి బెస్ట్ చెప్తా ఇప్పుడు ఇది వాస్తు ప్రకారం ఉంటుంది అలా ఏం చేసామంటే పంతులు వెళ్ళి వచ్చాడు. మనం అది చేయొచ్చు ఇగో ఈ గోడ ఇరగొట్టేసి ఈ గోడ ఇది ఓపెన్ కిచెన్ చేసేసాం మొత్తం దేవుని రూమ్ ఎడబెడతారు ఒకసారి పంతులు పంతులు వస్తారన్న. పంతులు చాలీలు కాదు మేస్త్రి ఉంటాడు కదా మేస్త్రికి తెలుస్తుంది నువ్వెంత పని చేసి విరోయములడ రాజన్న. గైస్ ఇందులో ఒక దెయ్యం సినిమా ఉంటుంది, ఎవరెవరికి తెలుసు కింద కామెడీ పెట్టారు. ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా మనం ముందు నీ డిజైన్ ఏంద్రా నువ్వు ఏమేమనుకుంటున్నావు అని చెప్పు నువ్వు ఏమేమనుకుంటున్నావు ఇంట్లో ఏమేమి చేపిద్దాం అనుకుంటున్నావు చెప్పు నేను చెప్పాలా ఫాల్ సీలింగ్ ఓకే డోర్స్ ఓకే డోర్లు మళ్ళా టీవీకి వెనకాల టీవీ వాల్ ఉంటది కదా టీవీ వాళ్ళు ఈడ వచ్చేస్తుంది టీవీ వాళ్ళు ఈడ వచ్చేస్తుంది పెద్ద టీవీ ఈడికి వచ్చేస్తుంది దీనికి అది అది పెట్టిస్తావా కబోర్డింగ్ వస్తుంది ఆ కబోర్డింగ్ చెప్పేసి అండ్ ఫాల్ సీలింగ్ ఒకటి ఈ గోడ ఇరగొట్టేసి ఇడికి పెట్టుకోరా ఓపెన్ కిచెన్ పెట్టుకోరా ఓపెన్ వద్దు పాష్ ఉంటది ఓపెన్ కిచెన్ పాష్ లేకపోతే ఆ గోడ అంత పెద్దగా కట్టియకుండా ఇగో ఇంత చిన్న గోడ కట్టి మా అక్క వాళ్ళ ఇంట్లో కట్టించారు చూడు చిన్నది అంత అట్లా చిన్నది ఇంత గోడ పెట్టించుకో ఇగో దీని మీద కూడా కబోర్డింగ్ వేయించేద్దాం దీని మీద కూడా కబోర్డింగ్ వేపియాలి అది వేయించేసాం ఈ సెల్ఫ్లు కూడా కబోర్డింగ్ వస్తుంది బ్లాక్ కలర్ ఇవి కూడా కబోర్డింగ్ అంట ఇది ఇవన్నీ కబోర్డ్ లో వేస్తేనే కొంచెం లుక్ అనేది వస్తుంది అండ్ గైస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇగో దీని కబోర్డింగ్ వేయించేసి దీని ఫాల్ సీలింగ్ వస్తుంది దీనికి దానికి ఫాల్ సీలింగ్ వచ్చేస్తుంది దేనికి హాల్ కి ఏది దానికి రాదు నువ్వు తర్వాత మళ్ళీ ఇంత సైజ్ వస్తుంది కానీ అది అంత మంచిగా ఉండదు చేపియచ్చు చేపిస్తే చేపియచ్చు ఇకరా
ఇగో ఈ సైజ్ వస్తుంది రా అరే అరే బాబు ఈ సైజ్ వస్తుంది అంతే గ్యాపా? అంతే గ్యాప్ ఉంటుంది అనుకుంటా. అంతే కానీ దాని మంచి గ్యాప్ ఉంటుందా? ఎప్పుడైనా ఇది 8 feet కాకుండా 10 feet ఉంటాయి చూడు, అది చేయించుకుంటే చాలా పెద్ద ఇల్లు కనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే 8 feet చేపిస్తాం. ఇది కాకుండా డైరెక్ట్ 12, 13 చేయించినాం అనుకో పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ సో గైస్ మీ అందరికీ మా ఇల్లు చూపిస్తా. పని అయితే చాలా ఉంది. అవి అంటే నేను రాలే గైస్, నేను వస్తే నేను చూసి వద్దు అని చెప్పేసి నేను ముందే వస్తే నేను వద్దు అని చెప్పేసి కానీ ఓకే ఆల్ ద బెస్ట్, ఎందుకంటే మంచిగానే ఉంది. పని ఎక్కువ ఉంది ఇంట్లో, పని ఎక్కువ ఉంది కానీ మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇగో ఈ గోడ ఇరగొట్టేస్తే ఇగో ఈడికెళ్ళి వేసేస్తే చాలా పెద్దగా అనిపించేస్తుంది. ఇంకో ఎల్సేపు సోఫా వేస్తే టీవీ మా ఇంట్లో పెడతారా? టీవీ ఈడొద్దు అటే పెట్టాలా, అదే పెట్టేసి అరే నాగరాజు పట్టుకోది ఈడ టీవీది కబోర్డింగ్ చెప్పాలరా, టీవీ స్టాండ్ ని ఆడ పెడితే బాగుండదురా. అరే ఇది ఈడ కొడతాడు అంటుండు కదరా, ఏడికెళ్ళి వస్తుంది. ఇదే కరెక్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బయటికి వచ్చి సో గైస్ మా ఇల్లు అనమాట. బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా, జూమ్ చేయి, కనిపిస్తుందా? చర్చ్ ముందే కొంచెం బ్లూ కలర్ రేకులు కట్టినా, బ్లూ కలర్ షర్ట్ అని చెప్పాను. సో ఈడికెళ్ళి మనం చూసుకొని మాట్లాడొచ్చు. అండ్ గైస్ ఇంకోటి బబ్బు అంది సొంతం ఇల్లు ఆడుండే ఇగో ఈ బిల్డింగ్ కనిపిస్తుందా? కాదు అదే ఆ బిల్డింగ్ కనిపిస్తుందా? ఆ బిల్డింగ్ పక్కనే బబ్బు అంది ఇల్లు ఉండే, బట్ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూల వల్ల ఆ ఇల్లు అయితే అమ్మేసినాం. అప్పుడే వీళ్ళ మమ్మీ ఫిక్స్ అయింది అనమాట, ఏంటంటే ఇన్నే ఇల్లు కొనాలా, కొంటే ఇన్నే కొనాలా లేకపోతే వద్దు అని. లేకపోతే ఇదే పైసలలో బయట కొంటే ఇండిపెండెంట్ ఇల్లు లే వద్దు ఇన్నే తీసుకోమని చెప్పి ఇన్నే తీసుకోదు అనమాట. సో గైస్ ఫైనల్లీ అయితే ఇల్లు అయితే ఇక్కడ తీసుకోరు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది థియేటర్. గైస్ మా యూట్యూబ్ జర్నీ అయితే మీ అందరికి చెప్తా అనమాట. సో స్టార్టింగ్ మేము జాబ్ చేసినప్పుడు స్టార్టింగ్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 6,000 వీళ్ళకి ఇచ్చిన స్టార్టింగ్ లా. దాని తర్వాత 20 ఫస్ట్ 4,000 వచ్చినప్పుడు 2,000 తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లాది. దాని తర్వాత నుంచి పైసలు రావడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేసినామంటే ఒకటే, ఏది ఏమున్నా జనాలకు చేయాలా అని చెప్పి పైసలు వంచుడు స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎంత ఒక 10-20 వేలు పెట్టుకుంటున్నాను. వీళ్ళకు ఒక 10,000 20,000 15 ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. అట్లా చేసుకుంటా 1 year దాకా పైసలు అనేది మొత్తం మంచేసినాం. అప్పుడు ఏంది బండ్లు కొనడం, అది కొనడం, ఇది కొనడం అనేది ఆడికెళ్ళి స్టార్ట్ చేసినాం. దాని తర్వాత 20,000 అయింది. 20 తర్వాత 40 తర్వాత 50 తర్వాత 60 అయింది. అప్పటికే వీళ్ళ డాడీది డెత్ అయింది. వాళ్ళ డాడీ డెత్ కాగానే అప్పుడు బబ్బు గారు చెప్పిండు ఏంటంటే వాళ్ళ మమ్మీ చెప్పింది, ఇప్పుడు ఎవరు లేరు పెద్ద దిక్కు. ఇప్పుడు మా సైడ్ కూడా నా హెల్త్ ఇష్యూస్ ఉండే, మళ్ళీ మా ఇంట్లో చూస్తారో చూడరో, రేపటి రోజు ఏమవుతుంది ఏందో తెలియదు అని చెప్పి నేను ఏమనుకున్నా, మళ్ళీ ఫస్ట్ పెళ్లి చేసేద్దాం, దాని తర్వాత చూద్దాం అది ఇది అనుకున్నా. కానీ మళ్ళీ ఏం చేసినామంటే వద్దు ఇల్లు తీసుకోం అది ఇది అని చెప్పారు. ఇల్లు తీసుకోమంటే మధ్యలో ఇట్లానే మాకు కొట్లాటలు అయినాయి, ఫ్యామిలీ కొట్లాటలు. అప్పుడు కొట్లాటలు కాగానే అప్పుడు మాకు కావాలని చెప్పి తీసుకురు తర్వాత ఇల్లు అయితే తీసుకోరు. మధ్యలో రాలేక నేను ఒక 1-2 నెలలు మాట్లాడలే. మాకు మాటలు ఉంటుండే, ఇంట్లోకి మాటలు లేవు. ఇప్పుడు ఏ ఇంట్లో అయినా ఎంత మంచి ఫ్యామిలీ ఉన్నా కొట్లాటలు అయితే ఉంటాయి. అట్లానే కొట్లాటలు జరిగినాయి. దాని తర్వాత ఇల్లు తీసుకోరు. నేను 17,50,000 ఇచ్చిన. మొత్తం 20 lakhs నేను అనుకుంది 20 lakhs. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నాం, అవి ఇవి పైసలు ఆడికి ఇడికి అంతాయి. అయినా కానీ అడ్జస్ట్ చేసిన. మళ్ళీ నా అకౌంట్లు అన్నీ బ్లాక్ అయినాయి కదా, నా మీద కేసు పడ్డది.
ఏది సిఐడి ఈడీ పంజగుట్టలో కేసు అయింది, నా అకౌంట్లు బ్లాక్ అయినాయి. సో బ్లాక్ అయిపోయేసరికి చాలా టైట్ అయిపోయింది. అయినా కానీ అట్లా ఇట్లా చేసి దేవుని దయ వల్ల మళ్ళీ నేను కష్టపడి అది చేసి ఇది చేసి మళ్ళా అవే పైసలతోని సినిమా అనేది తీయడం అనేది జరుగుతుంది. నిరాశని జయించితే స్వతంత్రమే మన సిరిగాడా. అండ్ అట్లా వీడిని నాది జర్నీ స్టార్ట్ అయింది. వీడు స్టార్టింగ్లో ఎంత అప్పు ఉండేనా 2 lakhs 3 lakhs ఉండే. 2 lakhs వీడు బబ్బు వాడు ఇచ్చిండు. ఫస్ట్ స్టార్టింగ్లో 2 lakhs వీడు కట్టిండు. దాని తర్వాత ఏమైందో, దాని తర్వాత అప్పటికే శాలరీలు ఇస్తుండే. బట్ మధ్యలో వీళ్ళ డాడీ డెత్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది ఇచ్చేసిన. ఇప్పుడు 2 to 3 lakhs దాకా దానికి యూట్యూబ్కి వస్తాయి. బబ్బు 07 ఛానల్ అనేది అది ఉండే 7 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ఏంటంటే ఆ చైల్డ్ కేటగిరీలో వచ్చేసి మనకి డాలర్స్ అనేది తక్కువ వస్తున్నాయి. సో దానికి ఎందుకు అని చెప్పి బబ్బు ఫ్యామిలీ అని ఇంకో ఛానల్ ఓపెన్ చేసారు. దానికి రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ ఛానల్ నుంచే జర్నీ అవుతుంది. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్. మాది యూట్యూబ్ జర్నీ ఇదనమాట. సో ఇడికెళ్ళి ఇట్లా స్టార్ట్ చేసుకుంటా. అండ్ గైస్ నిజంగా అంటున్నా, ఈ బబ్బువాడు వాళ్ళ ఇంటికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ వీడే రెస్పాన్సిబిలిటీ, వీడే చూసుకోవాలా. అన్న సపోర్ట్ అంటే నేను ఒక మాట చెప్తారా, అరే ఇగో నేను ఒకటే అంట, నాకు ఏ టైంలో ఏమవుతుంది అనేది తెలియదు. నా ఫ్రెండే యుఎస్లో ఉంటుండే, వాడు 4 కోట్లు సంపాదించిండు. చచ్చిపోయిన తర్వాత బాడీతో సహా ఆ 4 కోట్లు తెచ్చిండు, 30 తులాల బంగారం తెచ్చిండు. కానీ ఎవరికి ఏం చేయాలా, ఇంత ఏం లాభం అంతా అది చేసి, కానీ హెల్త్ చూసుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. నాకు కాళ్ళ నొప్పిలు, నేను ఉంచోలేను, చేయలేను, సిక్ అవుతూ ఉంటున్నా. వీళ్ళకి సీరియస్నెస్ లేదు. వీళ్ళకి నేను మజాక్ కాదు, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది ఏంది అనేది. 2 గంటే 3 గంటే వంట నేను మళ్ళీ నేను అదే లేచి పనులు చేసి వీళ్ళకి అది చేసి ఇది చేసి చేస్తున్నాను. ఆ పరిస్థితి ఉంది నాకు. ఇప్పుడు ఈ మధ్య అందరు కరెక్ట్ ఉండి అందరు టైం టు టైం అందరు వస్తారు. ఇప్పుడు అందరు వీడియోలు చేస్తారు. ఇప్పుడు అట్లనే ముందట్లుగా అందరూ అదే పని చేసి ఉంటే ఈ మాటికి అందరూ ఎన్నో ఉంటుండే. అందరు కరెక్ట్ లేక అది చేసుకోక ఇగో ఈ పరిస్థితి. వీనికి ఎప్పుడు జీవితం అంతా సగం జోకులే ఏం లేదు. ఇప్పుడు ఈ నవ్వు ఎట్లయితే తెలుసా, నేను చచ్చిన తర్వాత ఈ నవ్వులు మళ్ళీ జీవితంలో రావు. వాళ్ళ ఇదైతే రాసిస్తున్నా, మళ్ళీ జీవితంలో ఎందుకంటే పొద్దున సాయంత్రం దాకా చెప్తా, పొద్దున సాయంత్రం దాకా నేను కష్టపడు. పొద్దున సాయంత్రం నేను 2-3 బజే దాకా నేను రాసుకుంటా కూర్చుంటాను. సినిమాది మొత్తం స్టోరీలు నేనే 2-3 బజే దాకా రాసుకొని ఉంటా. వీళ్ళకేంది గాయలకు పోయి గంబారం వెళ్ళి అందరు దొంగలే, అందరు విడిపోయారు, మళ్ళీ అందరు వచ్చారు. సాయి తప్ప సమ్మర్ హాలిడేస్ చెప్తా, నీ గురించి చెప్తా. ఉన్నది పోయింది. అసలు మా టీంలో కొట్లాట, అందరు గంగు మంచోడు అంటాడు. మా టీంలో అన్ని కొట్లాటలే కారణం గంగు. చేయలేపూరు ఎంతమంది చేయలేపూరు అమాయక మీరు కించం సన్నిగాని వల్ల అయినాయి అన్ని కొట్లాటలు. చేతులు వీళ్ళు అందరు కొట్లాడుకొని పోయారు. మళ్ళీ అందరు వచ్చారు అంటే ఒక ఫ్యామిలీ అన్నాక కొట్లాడారు. ఇప్పుడు చక్కగా ఉన్నారు. అదే చక్కగా ముందటికెళ్ళి ఉంటే అయిపోతుండే. వేరేళ్ళకి అంటే మీకు కూడా అట్లా ఛాన్స్ రాకుండా ఉంటుండే. కొట్లాట వీని దగ్గర ఏంటంటే ఏది కొట్లాట ఉంటే మన దగ్గరనే పెడతాడు, బయట అది చేయడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు మనం ఉంటాం ఏంది అనేది కూడా తెలియదు. ఎందుకంటే మా ఫ్రెండ్ అట్లా అయిపోయేసరికి వాడు యూఎస్లో ఉంటాడు, డాక్టరేట్ చేసిండు. రాజేష్ వాని పేరు, నా క్లాస్మేట్. మొన్ననే 2 days అవుతుంది నేను సాగు వేసి వచ్చి సిద్దిపేట పోయినా నేను. కానీ నిజంగా అంటున్నా, అంత సంపాదించి కూడా హెల్త్ గురించి ఆలోచించకపోతే ఇప్పుడు ఏ టైంలో ఎట్లయితే తెలియదు. వీళ్ళ డాడీదే చూడండి, వీళ్ళ డాడీది తక్కువని ఒకటేసారి సడన్గా అయిపోయింది. టైంకి ఎట్లుంటుంది అదే. ఇన్ కేస్ పూర్ ఫ్యామిలీ ఉంటే ఏం పరిస్థితి. మనకు కొన్ని హాస్పిటల్లో మంచిగా చూస్తారు, కొన్ని హాస్పిటల్లో మంచిగా చూడరు. ఇట్లాంటి పరిస్థితి మనకు ఉంటుంది.
సో గైజ్ ఏంటంటే మనం ఏది ఉన్నా మనం రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఈ లైఫ్ వీళ్ళది ఎంజాయ్ లైఫ్, వీళ్ళకి అర్థమవుతలేదు లైఫ్ ఎటు పోతుంది ఏంది అనేది. ఈ పోరీలు గిరీలు ఇవన్నీ బంద్ చేసి ఫోకస్ కెరియర్ మీద పైసలు సంపాదించుకోరు అనుకోండి, తర్వాత ఏం చేసినా నడుస్తుంది. వీళ్ళకి అది ఆలోచన లేదు. వీళ్ళకి ఏంటంటే మధ్యలో ఒక 2 రోజులు వస్తాయి, మిగతా రోజులు పోతాయి వీనికి. వాడు ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నాడు. ఏం బిజినెస్ రా చెప్పు, చెప్పు. నవ్వకండి, ఏం బిజినెస్ రా చెప్పు. అదే ఏం బ్రాండ్? బట్టలు ఈవెన్ బ్రాండ్ అనేది ఓపెన్. ఇట్లా బిజినెస్ నేను వీళ్ళకి చిల్కకి చెప్పినట్టు చెప్తున్నారే, నాకు కొన్ని పైసలు ఇర్రా, నేనే సెట్ చేసి నేనే ఓపెన్ చేసి నా పేరు పెట్టి నేను అది చేసి ఇస్తా అని వీళ్ళకి చిల్కకి చెప్పినట్టు చెప్తున్నా. ఆ పబ్లకి తిరుగుడు, అది చేసుడు ఇది చేసుడు అంతా నాశనం చేసుకుంటాం. వీనికి టిఫిన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. టిఫిన్ సెంటర్ వాడు వండేది మీరు తింటే షాక్ అవుతారు. అరే రాజా, నీ వీడియో ఇట్లనే పెట్టరా, ఇట్లుంది నవ్వులాట వీళ్ళ బతుకుల మీద. నేను లేకపోతే పైసలు సంపాదించమని చెప్పురి. అరే పోనీ పోనీ అంటే నవ్వులాట అవుతుందేదా మీకు? నువ్వే కనిపిస్తున్నావు అంటే ఏదున్నా లైఫ్ సీరియస్నెస్ లేదు. అన్ని ఆట బొమ్మలు మజాకులు అవుతున్నాయి వీళ్ళకి. బతుకులు అట్లనే మజాక్ బతుకులు అవుతాయి. నేను ఉన్న అన్ని రోజులు ఎంకలు వేసుకొని వస్తున్నాను, వీళ్ళకి అర్థమవుతలే ఎవరికి. అరే లైఫ్ అంటే ఆట బొమ్మ అనుకుంటారు మీరు. ఇంకా కొన్ని రోజులు అయితే ఏమైనా అయిందనుకో అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు నేను అంటున్నా కదా, బాయ్స్ ఛానల్ బంద్ చేస్తే అందరు రోడ్డు పైనకే. నేను ఏదో ఒక అవి ఇవి చేసి ఖర్చులు గిడ్చులు చేసేసి నాకు వచ్చిన పైసలతో బండ్లు గిడ్లు కొనేసి అవన్నీ చేసి నడిపిస్తున్నాను. అరే ఏ మజాక్ ఆడే లిమిట్ ఉంటుంది. అన్నిటికీ లైఫ్ అంటేనే మజాక్ అనుకుంటారు వీళ్ళు. వీళ్ళు మారరు. నువ్వే మళ్ళా ఈడ వీళ్ళకి సీరియస్నెస్ లేదు. వీళ్ళ గురించి చెప్దాం అనుకుంటా మళ్ళా ఇగో ఇట్లా చేసి చెప్పా కాదు. వీడు నిజంగా అంటున్నా, అందరు అనుకుంటారు గంగు మంచోడు, పుల్లలు పెట్టేటోడే వీడే. మా టీంలో సగం కొట్లాట అయిందే వీడి వల్లనే. వాడే చెప్తాడు. పెద్ద పుల్లగాడు, పుల్లగంగాని పెట్టుండి పేరుకి, గంగు కాదు పుల్ల గంగు. అందరికి పెట్టుండి. నేను తప్పే మెల్ల ఆగ్రాబాయ్ చెప్పాని తప్పు కట్ట మనం చెప్పే తప్పు ఆల్మోస్ట్ ఆగ్రాబాయ్ ఏదైనా మర్యాద ఇచ్చిపోవచ్చు నేర్చుకోవాలి నువ్వు. అందరికి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సో గైస్ అట్లా అనమాట. సో లేట్ చేయకుండా జల్దీ వీళ్ళ గురించి నేను సపరేట్ గా చెప్తా. వీళ్ళు నిజంగా నేను చచ్చిపోయే కారణం కూడా వీలే. ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే నాకు అట్లా టార్చర్ నేను రాత్రి తోతిన్ అయ్యేదాకా నేను రాసుకొని అన్ని చేసుకుంటా. సినిమా గురించి ఆలోచించి ఒక్కడు కూడా సినిమా గురించి తిరుగుతున్నారు. వీడియోలో వస్తారు. ఒక సెకండ్, సినిమా పనిలో ఏదైనా నువ్వు ఇది చేయరా అంటే ఎందుకు చేయం చెప్పు. అవునా చెప్పు ఏం సరే. సో గైస్ చేసేసాం పక్క 100%. సరే చూసాం 100%. సో గైస్ చలో రైట్ బై బై. పరిస్థితి వీడు వీడియోలోకి వస్తుండు. వీడు మధ్యలో దాకా రాలే. ప్రేమ ప్రేమ అన్నాడు, ప్రేమ డిప్రెషన్ పోయి ఇప్పుడు డిప్రెషన్ వస్తుంది. జిగురు అప్పుల పాలైపోయిందంట. ఎంత అప్పు జిగురు చెప్పు? 50 లక్షలు నాకు కట్టు అంటున్నా. 50 లక్షలు నేనేం కట్టమని అనలే అన్న. అప్పు అప్పులు ఉన్నట్టు అప్పు. సరే అన్న, నా గురించి అందరి గురించి చెప్పినావు. దీని గురించి నేను చెప్తున్నా కదా, నేను ఒక బుక్ రాసా. నీకేం తప్పు అని చెప్పానా? నాకున్నాయినా ఒక అరే నాకే అన్న చెప్పు. అప్పులే ఉంటాయి అన్న. ఒక 40 లక్షల దాకా 40 lakhs అప్పు ఉందా నీకు? నీకెంత అందరికి ఎంత తప్పు అని చెప్పారు? నిజంగా చెప్పారు. 25 lakhs మా చిన్నపిల్లలు చేస్తుంటే అది నేనే చేయాలా కదా. చేసాను పొద్దుగా చేసాను. నాకు ఇగో నేను చెప్తున్నా, నేను పెళ్ళిళ్ళు కూడా ఓవరోరు చేస్తా. నేను చెప్తున్నా హారిక స్పందన. సో వీలేజ్ చేయాలంటే ఇప్పుడు నెలకు పైసలు వస్తున్నాయి. ఈఎంఐ కూడా ఈ పైసలతోనే కట్టుకుంటారు వీళ్ళు. ఇంకోటి వచ్చేసి ఏంద్రా, నా పెళ్లి చేయవా? ఇది వీళ్ళ ఇంట్లో వీళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలా. ఇక మా టీంలో ఎవరైతే ఉన్నారో పోయిరో వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేయాలి. నెక్స్ట్ ఇయర్ నా పెళ్లి అయిపోతుంది.
నెక్స్ట్ ఇయర్ నిజమా? నెక్స్ట్ ఇయర్ నిజంగా అవుతుందన్నా ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేసి నీ వల్ల చెప్పాలి కట్ చేయకు ఇదే పెట్టు వాళ్ళందరూ మెసేజ్ చేయండి చేయండి చేస్తాడు చేస్తారు మెసేజ్ చేస్తారు తెలుస్తుంది చేస్తారు అదన మంచి ఇది ఒక్కోళ్ళతోనే అవుతుంది రా 100 మందితో కాదు ప్రేమ. కులతో అయిందన్నా ఇప్పుడు సో అట్లా పరిస్థితి. సో గైస్ చలో రైట్ బై బై.